ఏంటి డైలీ ఇదే పని? ఓకే తాత, ఇంత కష్టపడుతున్నావు అంతే, కష్టపడుతున్నావు కాబట్టి దేవుడు అంత ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతుందంటే సిచ్యువేషన్, ఈ పనులు మేము చేయలేం, నువ్వు చేసి పనులు మేము చేయలేం. ఎందుకంటే మీకు నువ్వు చిన్నప్పటి నుంచి ఇంకా అంత దృఢంగా పెరిగావు కాబట్టి. ఇప్పుడు మీ పిల్లలు మరి ఎలా ఉంటారో? నాకు కొడుకు కూతురు. కూతురికి పెళ్లి అప్పుడు మనవాడికి 20 సంవత్సరాలు వచ్చింది, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతాడు. మనవాడికి 20 సంవత్సరాలు వచ్చిన సైకిల్ ఇంగ్లీష్ ఎక్కేస్తాను. సెకండ్ పిల్లి. ఓకే, సెకండ్ పిల్లి మన గోదావరి. మనవరాలేమో 3 సంవత్సరాలు ఇంజనీరింగ్, ఇద్దరికి పీసీటీ బాగా చదివారు. ఏంటంటే సగడి పిల్లి తల్లిదండ్రి కాస్ట్ లో పర్ఫెన్స్ పిల్లలని దేవారి కాపలు పేరు. మన దాకా పాడి ఉండేదండి, 2 సంవత్సరాలు పాడి మానలేదు. మొన్న అమ్మేసిన 4,000కి. ఇవన్నీ మ్యాప్లో కష్టపడుతుంది. ఏ రోజు వారానికి వచ్చా దేవర పట్టుకెళ్ళారు. పొలాల సంగతి అయితే పొలాలన్నీ బాగానే ఉన్నాయి. నీ పొలంలో తీస్తా కలుపు? తీస్తా. సరే తాత, మన వాళ్ళందరికి హాయ్ చెప్పు ఒకసారి. ఇలా హాయ్ చెప్పు. ఈ తాత వచ్చి ఓడూరు వచ్చి మనం అయితే తాతగారితో మాట్లాడాం. ఇట్లాగే ఇంకా మాట్లాడితే వెళ్దాం, మీరైతే ఎక్కడ మిస్ అవ్వద్దు. అలవాటు పెళ్లికి వెళ్ళినా కండ వేసి వెళ్ళొస్తుంది. ఎందుకంటా అంటే చేయి కడుక్కున్నా, కాలు కడుక్కున్నా, మరి